హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈజీ అండ్ టేస్టీ అయిన ఉల్లిపాయ పులుసు ఎట్లా చేసుకోవాలో తెలుసుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయలు, 2 టమాటా, పచ్చిమిర్చి, కరివేపాకు, టేస్ట్కి సరిపడా ఉప్పు, కారం, పసుపు. చింతపండును మనం ముందుగా ఇట్లా నీటిలో నానబెట్టుకుని దీన్ని బాగా నానిన తర్వాత పులుసు తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. మనం ముందుగా తీసుకున్న ఉల్లిపాయలను, టమాటాలను చిన్న చిన్న ముక్కలుగా స్లైసెస్గా కట్ చేసుకుని ఒక పక్కన పెట్టుకోవాలి. మనము ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకుంటే మనకి తొందరగా ఉడుకుతాయండి. చూసారుగా నేను ఏ విధంగా కట్ చేసుకున్నానో, ఇలాగా చిన్న చిన్నగా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు మనము ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాము. ముందుగా మనం స్టవ్ వెలిగించుకుందామండి. స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుని, ఈ కడాయి కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో కర్రీకి సరిపడేంత ఆయిల్ వేసుకుందామండి. ఒక 3-4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకుందాము. ఈ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత చూడండి, ఆయిల్ ఇట్లా బబుల్స్ వస్తున్నప్పుడు బాగా హీట్ అయినట్టండి. ఇలా హీట్ అయిన తర్వాత అప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకుని ఈ ఆయిల్లో వేసుకోండి. ఈ ఆయిల్లో వేసుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు మనం తగినంత ఉప్పు యాడ్ చేసుకోండి. ఉప్పు యాడ్ చేసుకోవడం వల్ల ఉల్లిపాయలు గమ్మున మగ్గుతాయి. ఇది అందరికీ తెలిసిన టిప్పేనండి. ఇందులో మనం ఉప్పు యాడ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఉప్పు యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని బాగా కలియబెట్టండి. ఇది బాగా మిక్స్ చేసుకోవాలండి. మీరు ఎంత బాగా మిక్స్ చేసుకుంటే అందులో ఉప్పు అంతా బాగా మిక్స్ అయ్యేలా కలియబెట్టుకుని ఇప్పుడు మనం మూత పెట్టుకుని కాసేపు దీన్ని మగ్గనివ్వాలండి. ఇది బాగా మగ్గిన తర్వాత మధ్య మధ్యలో ఒక్కొక్కసారి ఉండి ఇలాగా మూత తీసుకుని చూస్తూ ఒక్కొక్కసారి కలయబెట్టుకుంటూ ఉండండి. ఎందుకంటే ఉల్లిపాయలు అడుగట్టకుండా దీన్ని బాగా తిప్పుకుంటూ కలయబెట్టుకుంటూ ఉండాలండి. ఇప్పుడు మనం చూసారా, మనకు ఉల్లిపాయలు ఏ విధంగా వేగాయో. ఇప్పుడు ఈ విధంగా సెమీ కుక్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకోవాలండి. చూసారుగా, ఇప్పుడు మనం టమాటా ముక్కలు యాడ్ చేసుకుంటున్నాం కదా. ఇప్పుడు టమాటా ముక్కలు యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఇవి కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకుని మరొకసారి దీనిపైన మూత పెట్టుకుని ఈ టమాటాలు, ఉల్లిపాయలు బాగా మగ్గే వరకు, మీరు బ్రౌన్ కలర్ వచ్చే వరకు దీన్ని బాగా మగ్గబెట్టుకోవాలండి. చూసారు, ఇప్పుడు నేను మూత పెట్టి కాసేపు మగ్గనిచ్చానండి. మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండండి. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాము. చూసారు కదా, ఈ విధంగా టమాటాలు, ఉల్లిపాయలు ఈ విధంగా దగ్గరికి మగ్గేలాగా మీరు దాన్ని బాగా అప్పుడప్పుడు మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకుంటూ అడుగట్టకుండా మీరు ఇలా చేసుకోవాలండి. ఇంత దగ్గరగా అయ్యే వరకు దీన్ని మీరు కలుపుకుంటూ మూత తీస్తూ అప్పుడప్పుడు కలుపుకుంటూ ఈ విధంగా బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు చేసుకోవాలండి. ఇందులో మనం ఆల్రెడీ ముందుగా కొంచెం ఉప్పు వేసుకున్నాం కదండి. ఇప్పుడు మరి కొంచెం ఉప్పు, పసుపు, కారం యాడ్ చేసుకుని మరొకసారి బాగా ఈ పసుపు, కారం, ఉప్పు ఇవన్నీ బాగా ఈ ఉల్లిపాయలకి, టమాటాలకి బాగా పట్టేలాగా ఒకసారి కలుపుకుని ఒక 2 నిమిషాలు సిమ్ మీద దీన్ని బాగా ఇట్లాగా ఉడికేలాగా పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇందులో మనము 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్, పులుసుకి సరిపడగా 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోండి. ఎందుకంటే మళ్ళీ మనము చింతపండు పులుసు వేస్తాం కదా. సో కొంచెం వాటర్, 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకున్నాను. చిన్న గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుని ఇప్పుడు ఒకసారి బాగా తిప్పుకుని ఒక్కసారి దీన్ని మూత పెట్టి మనకి బాగా పొంగు వచ్చే వరకు వీటిని బాగా ఉడకనివ్వాలండి. ఉల్లిపాయలు ఇందులో బాగా ఉడుకుతూ ఉంటాయి. ఒకసారి మూత చేసి మీకు చూపిస్తాను చూడండి. ఇది ఎట్లాగో పొంగుతున్నాయో చూసారు కదా. ఈ విధంగా మనకి పొంగుతున్నప్పుడు ఒక్కసారి దీని అంతటిని కలియబెట్టుకోండి. దీని అంతటిని కలియబెట్టుకున్న తర్వాత ఇందులో మనము ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న చింతపండు రసం ఉంది కదండి. ఆ చింతపండు రసాన్ని ఇప్పుడు ఇందులో మనం యాడ్ చేసుకుందామండి. చూడండి, ఇప్పుడు నేను ఇందులో చింతపండు రసాన్ని యాడ్ చేసుకుంటున్నాను. ఈ చింతపండు రసాన్ని యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మొత్తం పులుసు అంతటిని అటు ఇటు ఒకసారి అట్లా తిప్పండి. ఒకసారి కలయబెట్టుకోండి. ఒకసారి కలయబెట్టుకున్న తర్వాత దీన్ని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో బాగా దగ్గరగా అయ్యే వరకు దీన్ని మగ్గనిచ్చండి. ఇలా ఉడకనిచ్చిన తర్వాత చూసారు కదా ఎట్లాగా మనకి అవుతుందో, ఆయిల్ అంతా పైన ఎట్లా తేలిందో చూసారా. ఇప్పుడు మనకి ఉల్లిపాయ పులుసు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, ఇష్టమైతే మీరు యాడ్ చేసుకోండి, లేదంటే లేదు. నేను కొత్తిమీర కొంచెం తరిగి పెట్టుకున్నాను, అది దీనిపైన నేను ఇలాగా గార్నిష్గా యాడ్ చేసుకున్నానండి. యాడ్ చేసుకుని దాన్ని కొంచెం బాగా కలియబెట్టుకోండి.
చూసారు కదండి, ఎంతో ఈజీ అయిన టేస్టీ అయిన ఉల్లిపాయ పులుసు ఎలా రెడీ అయిందో. ఇప్పుడు మీరు ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసేసుకుని మీరు ఈ టేస్టీ అయిన ఉల్లిపాయ పులుసుని ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చూడండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.